Hi everyone. Yeah. That was my peddodu. He was like, "Mama, give me your phone. I want to click pictures." And then, papam telikunda live nokkesadu and yeah. And chalam, I thought everki telidu better, but anyway, I don't want you to keep waiting that live వస్తుందని అలా అని. So why not? It's been really long అని నేను కూడా వచ్చేసాను అనమాట. So tell me, how are you guys keeping up with this new normal? Yeah. Hi. Hi Adi Mahesh. Hi Bhupal official. Okay. Oh my god. So is it possible? I just see some 190 plus people are requesting live. అంతమంది ఇట్లా లైవ్ చేయొచ్చా? I never tried it though. Anyway. Hello everybody. Hi. Hi Krishna. ఓకే సో చాలా సడన్ ఇంప్రాంప్టుగా లైవ్కి వచ్చేసాను బికాస్ చాలామంది లైక్ ఐ సెడ్ మా పెద్దోడు సడన్గా లైవ్ నొక్కేశాడు. టప్ అని నేను కంగారులో ఆఫ్ చేసేసాను. అండ్ కొంతమంది క్యూట్గా మేము చూసాం మీరు వస్తున్నారా లైవ్, వాజ్ ఇట్ అ మిస్టేక్ అని. ఇట్ వాజ్ అ మిస్టేక్, బట్ దెన్ సమ్టైమ్స్ మిస్టేక్స్ హ్యాపెన్ ఫర్ గుడ్. ఐ ఆల్సో నాకు క్లిక్ అయింది, అవును లైవ్ రాలేదు చాలా రోజులు, ఒకసారి కనిపించేద్దాం అని. అందరం సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికి టైం ఉంటే మాట్లాడుకోవచ్చని వచ్చేసాను అనమాట. చెప్పండి ఏం సంగతులు. చాలా ఇట్స్ బీన్ రియలీ లాంగ్ రైట్. దేని గురించి మాట్లాడదాము? థ్యాంక్ యూ కుమార్ జీ దినేష్, లుకింగ్ గుడ్ విదౌట్ మేకప్ యాజ్ వెల్. అందరూ అలాగే బాగుంటారు. మై వర్క్ కాబట్టి బోరింగ్ ఆన్సర్స్ అయినా కూడా బాగుంటారండి అందరూ. మేకప్ లేకుండా, మేకప్తో కూడా బాగుంటారు, మేకప్ లేకుండా కూడా బాగుంటారు. హే నాగేష్, వెరీ హ్యాపీ బర్త్డే. సో ఈ పాండమిక్ బర్త్డేస్ ఆర్ సంథింగ్ టు రిమెంబర్ ఫర్ డెఫినెట్గా. ఐ డోంట్ నో హౌ యూ గైజ్ ఆర్ సెలబ్రేటింగ్, బట్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ విత్ ద సెట్ రూల్స్. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ మీన్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే పార్టీలు చేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ అవాయిడ్ చేయాలని కాదు. బట్ లైక్ ఐ సెడ్, ఇంట్లో వాళ్ళతోనే చాలా మంచిగా చేసుకోవచ్చు. Snilling. How do you say that? Ma'am, I love your anchoring and your dressing style. Thank you so much. Please mix up in English to the man without a face. I would surely, but why are you a man without a face? Aren't you proud of it? I don't know. Please put a DP. మేనేగాలా ఉన్నారు మొన్న. ఏంటిది మొన్న షోలో? ఓ యా, there have been too many trolls and memes on my new haircut, right? And I wondered how jobless these people are, and I'm not a big fan of these memers and trollers. No offense to the good people, but as long as it is not spreading positive vibration, I don't think there is any value and worth for them to exist, such work to exist, not them exist and gadu. Okay, so point ఏంటంటే, this is hair, right? This will grow, but what about your falling standards? I feel sorry for you. Anyway, and sometimes I do things for myself, so I'm not ashamed of anything. Actually, there's been a mistake, to be honest.
in the experiments that even I'm not very happy with how it turned out, but it'll grow and it'll look nice. I'll show how it can. But I was just thinking so much of negativity, especially in times like this. Avasarama అని అనిపించింది. బట్ ఆల్ దీస్ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ చెప్పింది దట్ చెప్తే వినే వాళ్ళు లేరు, చడంగా చూడాలి. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ కర్మ. సో కర్మ హ్యాస్ ఇట్స్ ఓన్ లాస్ ఆఫ్ గివింగ్ బ్యాక్ థింగ్స్, సో just leaving it on that. And honestly, it's very hurtful చూస్తున్నప్పుడు. I just think that my family is also social media లో చాలా యాక్టివ్ అయిపోయారు ఇప్పుడు ఈ క్వారంటైన్ టైంలో. అమ్మ నాన్న తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అత్తయ్యలు మావయ్యలు పిల్లలు కూడా చాలామంది, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ అండ్ వాట్ ఎల్స్ టు డూ అన్నట్టు. బట్ వాళ్ళందరూ చూసినప్పుడు బాగోదు. ఇట్ హర్ట్స్ దెమ్ యాక్చువల్లీ. నేనైతే మొండిదాన్ని అయిపోయాను కానీ. సో అందరికీ చెప్పుకుంటూ పోలేను. ఐ జస్ట్ సే దట్ దే ఆర్ జాబ్లెస్, ఫర్గెట్ అబౌట్ దెమ్ అని, because that's the maximum they can try to pull me down, but nothing else అని చెప్తూ వస్తున్నా. అందరి గురించి కూడా చెప్తున్నా. ఎవరైతే రెగ్యులర్ వాళ్ళని కూడా చాలా ట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ట్రోల్స్ ఏంటండి బాబు, ఇట్స్ లైక్ సచ్ చీప్ థింగ్. ఎనీవే, పిల్లలు యాక్చువల్లీ మా ఆయన ఇందాకే తీసుకెళ్లారు, అందుకే నేను లైవ్ వద్దాం అనుకున్నా. హీ జస్ట్ టుక్ దెమ్ టు ఆన్ డ్రైవ్, అట్లా విండో తీయకుండా బయటికి పంపించకుండా కొంచెం సరదాగా తిరిగి వస్తారని వెళ్ళారనమాట. పాపం ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే స్టెప్పింగ్ అవుట్. మంత్స్ అంటే లేదు, ఒకసారి వీ వెంట్ టు అవర్ ఫార్మ్ హౌస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ ఇట్ వాస్ లాక్డౌన్ ఎత్తేసిన స్టార్టింగ్ డే. మళ్ళీ ఇప్పుడే పాపం. ఫీల్ సో సాడ్ ఫర్ ద కిడ్స్, మన చైల్డ్హుడ్ ఎంత బాగుండేది కదా. తనుజ, సో యా, ఆల్ సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సో ద వే ఎస్పెషలీ హైదరాబాద్లో ఎలా అయితే కోవిడ్ స్ప్రెడ్ అవుతుందో, అండ్ దేర్ ఆర్ డిఫరెంట్, చాలా వెలుగులోకి వచ్చాయి కదా, లైక్ ఏసిమ్టమాటిక్ కోవిడ్ అని, మైల్డ్ కోవిడ్. సో అందరికీ ఇప్పుడు అది ఎయిర్బోర్న్ అని కూడా అంటున్నారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ ట్రూ, ప్రాపర్గా ఏం తెలియట్లేదు. 10 మంది 10 విషయాలు చెప్తున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, ఓకే. వీ హ్యావ్ టు బీ ప్రికాషనరీ మీరు అన్నట్టు, అండ్ దెన్ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఇంకా వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ to work and whatever our routine used to be, but it's definitely not going to be like before. But we have to accustom ourselves acclimatize ourselves to the new normal. మన సేఫ్టీ ప్రికాషన్స్లో ఇమ్యూన్ని పెంపొందించుకొని జస్ట్ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ట్రై టు బీ యాజ్ హెల్దీ యాజ్ యూ క్యాన్, సో దట్ యువర్ వైట్ బ్లడ్ సెల్స్, యువర్ బాడీ కెన్ ఫైట్ బ్యాక్ వాట్ ఎవర్ వైరస్ that is coming. So that's what I would say. భయపడుతూ కాదు, ఎప్పుడో ఒకప్పుడే అలా టచ్ చేసి వెళ్తుందేమో అందరినీ అని అనిపిస్తుంది నాకు. వీ జస్ట్ హ్యావ్ టు బీ రెడీ లైక్ వారియర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ తనుజా. ఇట్ ఫీల్స్ నైస్ when we know that people care కదా. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి. ఈవీ కేప్స్ గ్రీన్ yellow. థ్యాంక్ యూ. గౌరీ మేడ్ దట్ అవుట్ఫిట్. యా, లడ్డు చారి, మా అబ్బాయి లేడు ఇప్పుడు ఇంట్లో. సందీప్, థ్యాంక్ యూ. లహరి, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఆల్వేస్. సాయి 59, హలో. థ్యాంక్ యూ సతీష్. yours _ Teja. తేజ, హాయ్ చెప్పేసాను మీ పేరు. మళ్ళీ ట్రోల్ చేస్తారంటావా సాహితీ బాబు? వాళ్ళ పని ఏంటి చెప్పండి. ఐ రియలీ డోంట్ కేర్ ఎనీ మోర్. నేను ఇప్పుడు మెన్షన్ చేయడం కూడా ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. అందరు చూసినావా ఎట్లా చేసిండ్రు వాళ్ళు, ఇగో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నాకు వాట్సాప్ చేస్తుంటే ఐమ్ లైక్ చిల్. దట్స్ ఆల్ దే కెన్ డూ. దే కెనాట్ బీ వేర్ ఐ యామ్ ఫర్ షూర్, బికాస్ ఐ యామ్ నాట్ హియర్
talking shit about people. I am a very, very, I think I go by my Patachintakai name. So I'm this. నా గురించి నేను చెప్పుకుంటా బికాజ్ నా గురించి నాకంటే బాగా ఎవరికి తెలీదు, మా అమ్మ కూడా తెలియదు అని నేను అనుకుంటా. బికాజ్ యూ ఇవాల్వ్ ఎవ్రీ డే బై ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఐమ్ దిస్ బ్లెండ్ తెలుసా టు ఐ మీన్ మై ఎథిక్స్ అండ్ మారల్స్ ఆర్ రియలీ స్ట్రాంగ్ అండ్ ఐ am scared of the world up more than the world here. సో అక్కడ గౌరవంగా నన్ను వెల్కమ్ చేయాలంటే నేను ఇక్కడ బాగా బతకాలి, కరెక్ట్గా బతకాలి అని నేను అనుకునే మనిషిని. సో లెట్స్ లీవ్ ఇట్ టు ద కర్మ. ట్రోల్ చేసుకొని అండ్ పాపం దట్స్ ద జాబ్ అని అనుకుంటున్నారు. మనం చేసే జాబ్ మనకి ఎంత మంచి తెచ్చి పెడుతుంది, ఎంత హౌ మచ్ ఇట్స్ గివింగ్ బ్యాక్, హౌ మచ్ పాజిటివ్ ఇట్ ఈస్, ఏం మంచి చేస్తుంది అనేది చూడాలి. Mahesh_Babu_GMB అండ్ ఎవడ్రా నీకు పో పక్కకు. హాయ్, మై హెయిర్ సిల్కీ సాయి కుమార్ గారు బ్లో డ్రై చేశారు శివ గారు. నిన్నే వి షాట్ వన్ షెడ్యూల్ ఆఫ్ జబర్దస్త్. సో యా, డింపుల్ మహి హెయిర్ స్టైల్ బాగాలేదంటున్నారు. పర్లేదు, ప్రతిసారి అన్నీ అందరికీ నచ్చాలని లేదు. ఐమ్ నాట్ చాక్లెట్ టు బి లవ్ బై ఎవ్రీ వన్. ఓకే, సో Kumar Raja 1304. I'm going to take a screenshot, okay, what you posted. అయిపోయారా నువ్వు? Okay, sorry. I took a screenshot of this very offensive comment. By the way, there is cyber right now and I'm really happy. చాలా గట్టి టీం ఒకటి ఫామ్ అవుతుంది. అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. నేను సుమతి మ్యామ్ గారు కూడా, DIGCID ఆవిడ. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రూప్ యాజ్ అంబాసిడర్స్ మేమందరం కూడా లాట్ ఆఫ్ అస్ హ్యావ్ టేకెన్ అ స్టెప్ అహెడ్. అండ్ వీటికి మూల కారణం చాలా మందికి ఇలాంటి కమెంట్స్, ఇప్పుడు కుమార్ రాజా 1304 లాంటి వాళ్ళు ఇలాంటి కమెంట్స్ పెడితే ఎవరేం చేయలేరు, ఏమొద్దులే అనుకుంటారు. బట్ on a larger scale it is affecting the civilization basically. సో ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి కంకణం కట్టుకుంటే. అంటే ఈరోజు సీడ్స్ నాటితే 30 ఏళ్ళకి కానీ మామిడిపళ్ళు రావు అలాంటివి. సో వీఆర్ గోయింగ్ టు డూ అండ్ విల్ మేక్ షూర్ దట్ ఆల్ దీస్, నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు కోవిడ్ టైం అని చెప్పేసి నా FIR అలా ఉంది పాపం. బికాస్ కాప్స్ ఆర్ ఆల్రెడీ సో బిజీ విత్ సో మచ్ అదర్స్. బుద్ధి లేని వాళ్ళందరూ మాస్కులు లేకుండా కోవిడ్ టెస్టులు చేయించుకోకుండా తిరుగుతున్నారు, వాళ్ళని చూసుకోవాలి. దట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. కాబట్టి వీళ్ళందరూ ఎలాగో ఉంటారు అట్లాగే. వాళ్ళ అదృష్టం బాగుండి ఇప్పుడే ఏమవట్లేదు. పోను నేను కేసు ఫైల్ చేసే లోపు ఏమైనా బుద్ధి వస్తే వాళ్ళకి మంచిది. సో ఓకే, లెట్స్ టాక్ సంథింగ్ నైస్. థ్యాంక్ యూ చందు. హీ సేస్ మై స్మైల్ ఇస్ సూపర్. మూవీస్ ఆకుల అవినాష్, ఆనెస్ట్లీ టీవీ చాలా పకడ్బందీగా మ్యాక్సిమం ప్రికాషన్స్తో చేసుకుంటూ వస్తున్నాము. మూవీస్ ఆర్ బిగ్ కదా, చెప్పలేం. ఇట్ నీడ్స్ లార్జ్ స్పేస్, ఓన్లీ ఫ్యూ సీన్స్ అట్లా. కానీ మీ అందరికీ ఫైట్లు, బీభత్సమైన పాటలు అలా మ్యాసివ్గా లేకపోతే నచ్చట్లేదు. కాబట్టి వీఆర్ జస్ట్ వెయిటింగ్ రైట్ నౌ ఫిల్మ్స్ విషయంలో. ఓకే, మేబీ వెబ్ సిరీస్ షూట్స్ ఆర్ గోయింగ్ టు ఐ హావ్ సైన్డ్ అ కపుల్ ఆఫ్ దెమ్. సో దాని షూట్స్ కూడా ఐ థింక్ ఇన్ ఆగస్ట్. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద సిచ్యువేషన్స్ టు గెట్ బెటర్. ఇరిటేటెడ్ లైఫ్ ఎందుకు తరుణ్? అక్క నీకు తమ్ముడు ఉన్నాడా? హౌ స్వీట్, థ్యాంక్ యూ. బట్ వై ఆర్ యూ ఇరిటేటెడ్? గుడ్ ఈవినింగ్ సురేష్. Hunter_Shik లుక్స్ గుడ్ మ్యామ్. నేనా? థ్యాంక్ యూ. అమృత. జబర్దస్త్లో నా డ్రెస్కి రాకండి, ఏ డ్రెస్ అన్నారు, బట్ థ్యాంక్ యూ. Mahimahesha _Badri, big fan of your dancing and cuteness. Thank you. Hello. నేను మొండి కదా? యా సంతోష్, యా ఐమ్ ప్రౌడ్లీ మొండి. థ్యాంక్ యూ.
అధవి, మాధవియా, ఓ సారీ, భలే పెట్టుకున్నారు మీరు ఇవన్నీ. నేను మధ్యలో చదివా, సారీ, మాధవి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మా బడిగాడు ఏంటో బాగా సౌండ్ చేస్తున్నాడు, ఒకసారి చూసేస్తాను. వాట్సాప్, యూ వాంట్ గో ఇన్ సైడ్ బేబీ? ఒక నిమిషం దా. యూ వాంట్ ప్లే విత్ యువర్ టాయ్? Do you want to say hi to them? Give a kiss to mama. Give me a kiss. Oh, no. వంజురా. సో మా ఎల్లో గాడిని మా మమ్మీ ఇంటికి తీసుకెళ్ళింది అనమాట. సో వీడు మిస్ చేస్తున్నాడు ఈరోజు కదా. యూ మిస్సింగ్ ఎల్లో, యూ నీడ్ సమ్ స్పేస్ రోజు. చూడు, ఓకే గో ప్లే. Okay, so where were we? Ignore such people, Aniruddha. మీ పేరు బాగుంది. ఇగ్నోర్ చేద్దాం పాపం, అప్పుడప్పుడు వాళ్ళని కూడా బతకనిద్దాం కొంచెం మెన్షన్ చేసి. లేకపోతే పర్పస్ ఏముంది అనుకొని వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. వాళ్ళకి బుద్ధి లేదు కదా ఇలాంటివి చూసి. నాలాగా గట్టిగా లేని వాళ్ళు యాక్టర్స్ చాలామంది. నేను కూడా ఇంత గట్టిగా లేకుండా సమ్టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ నేను మనిషినే కదా. So what if I get depressed? What if I write these people's names that they are the reason for my depression? You never know. ఈ మధ్య ప్రతిదానికి రకరకాల కేసులు ఉన్నాయి. బొక్కలో వేయడానికి అన్నిటినీ కన్సిడర్ చేస్తున్నారు. నేను దే కెన్ కౌంట్ దర్ డేస్ అని టార్గెట్ చేసిన ప్రతిరోజు నేను కౌంట్ చేస్తున్నా. నేను నా గురించి ఏమో సెల్ఫీ, ఓ రకంగా అందరం సెల్ఫిష్ కాబట్టి ఐ విల్ టాక్ ఫర్ మై సెల్ఫ్ బేసిక్లీ. మిగతా వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతూ ఉంటా, కానీ ప్రస్తుతం టార్గెట్ నన్ను ఎక్కువగా ప్రతిదాన్ని. ఇప్పుడు ఏదైనా చక్కని నైస్ గ్లామరస్ సెక్సీ డ్రెస్, మంచి బాడీ ఉన్న నేను వేసుకున్నా నన్ను ట్రోల్ చేస్తారు. ఒక అమ్మాయి వేసుకుంటే తను ట్రోల్ చేయరు, బికాస్ షీఈ్ నాట్ మ్యారీడ్ అండ్ దట్ షీఈ్ అవైలబుల్ అనే ఫీలింగ్లో వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్, నీ వైఫ్ తప్పించి ఎవరు నీకు అవైలబుల్ లేరనే బుద్ధి ఎప్పుడు వస్తుందో వీళ్ళకి. ఎనీవే, బాగుందని డైవర్ట్ చేస్తున్నారు మీరు. వాట్ స్పెషల్ సండేనా? ఈరోజు తెగ వండాను నేను. ఈరోజు చూసారా, పిక్చర్స్ పెట్టాను నేను. ఐ లాట్ ఆఫ్ ఫన్. యా, యాక్చువల్లీ మా ఫ్రైడే ఫ్యామిలీ డేట్ మిస్ అయిపోయింది ఈ వీక్. సో ఐ ప్రామిస్ మై కిడ్స్ అండ్ మై హస్బెండ్ దట్ వీల్ డూ ఇట్ ఆన్ సండే బికాజ్ ఐ వాజ్ షూటింగ్ కాబట్టి. అండ్ వి డిడ్ ఇట్ టుడే. ఇట్ వాజ్ అ బ్రాంచ్, సండే బ్రాంచ్. జస్ట్ లివ్ ద బెస్ట్ క్వారంటైన్ లైఫ్, మేక్ ద మోస్ట్. మీరు అందరూ చాలా షాక్లో ఉన్నారు కదా నేను ఎంత వంట చేస్తాను లేదని. సర్ప్రైజింగ్లీ నేను కూడా చాలా డిషెస్ నేను క్వారంటైన్ టైంలో నేర్చుకుని ఫస్ట్ టైం చేసినవి కూడా ఉన్నాయి. బట్ యా, ట్రాప్స్ అండ్ ఏంటి టప్ వెళ్ళిపోతున్నాయి అన్నీ. షాహిద్రికి ఎవరికి చెప్తున్నారు ఇదంతా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. గుమ్మడికాయ దొంగలు వాళ్ళంతా. బికాస్ ఫర్ దెమ్ ఐమ్ ది అటెన్షన్ యాంటీ, అటెన్షన్. మీరు అందరు ఎందుకు చేస్తున్నారు? అటెన్షన్ కోసం కాదా? నా ప్రొఫెషనే అటెన్షన్ సీక్ చేస్తుంది. బై వాట్ ఆర్ యూ టాకింగ్? గో గెట్ లైఫ్. ఓయ్ పిల్ల అంట ఎవరైనా. పరమేశ్వర్ గారు చెప్పండి ఏంటి సంగతి? ఐల్ బీ కేర్ఫుల్ అన్నోన్ సోల్, జాగ్రత్త అంటున్నారు. యా కదా, మిస్టర్ ఎక్స్టెంట్ రామ్, పోయే కాలం వచ్చిందక్క మనకి అంట. ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ అందులో పాయింట్ ఉంది. మీరు ఆల్రెడీ పోయారని అనుకుంటా. ఎక్స్టెంట్ రామ్ అన్నారు. అయ్యో, జస్ట్ కిడింగ్. రాజు, what is R Raju GV? I've met you in Hyderabad airport and I have traveled with you to Vizag. Same flight? Okay, hi Andy. Sorry, I'm not able to recollect, but flight travels, it looks like eternity only. నావి చదవట్లేదేంటా? స్కల్ క్యాండీ ఏం చదవాలండి? నాకు టప్ వెళ్ళిపోతున్నాయి. మ్యామ్, మా ఫాదర్ అండ్ మదర్కి కోవిడా? ఓ మై గాడ్ కీర్తి, ఐఎమ్ రియలీ సారీ టు హియర్, బట్ బీ కేర్ఫుల్ అండి. మమ్మీ డాడీ అంటున్నారు ఏజ్డ్గా అయితే మాత్రం కంగారు లేదు. బెస్ట్ థింగ్ ఇస్ స్టే పాజిటివ్ కీర్తి. ఐమ్ టాకింగ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫస్ట్. వాళ్ళకి కోవిడ్ నాకు యాక్చువల్లీ
దగ్గరగా ఎవరు లేరు టు యాక్చువల్లీ సే ద సిమ్టమ్స్. బట్ నాకు విన్నదల్లా అది లంగ్ థింగ్, అదంతా కఫం వస్తుందని అన్నారు. అది లేకుండా న్యూట్రిషియస్ ఫుడ్, హెల్తీ ఏ స్టేజ్లో ఉన్నారో మరి. ఐ విల్ ప్రే ఫర్ యువర్ పేరెంట్స్ కీర్తి. స్టే సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్, ధైర్యంగా ఉండాలి, ఓకేనా? అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇమ్యూన్ రా. సో జస్ట్ స్టే సేఫ్, దే విల్ బీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఐల్ ప్రే. టేక్ కేర్ మా. Vijay Durga, please share your skincare routine products. Honestly, ఇది నమ్ముతారో లేదో, నాకు పర్ఫ్యూమ్స్ పిచ్చి బాగా ఉంది. ఐ హ్యావ్, ఇఫ్ యూ సీ మై డ్రెస్సింగ్ ఏరియా, మ్యాక్సిమం పర్ఫ్యూమ్స్వే ఉంటాయి. కానీ నేను స్కిన్ కేర్ వెరీ నిల్, ఆల్మోస్ట్ వాట్ ఎవర్ మై స్కిన్, ఇట్స్ జీన్స్. అండ్ దెన్ ఇంటర్నల్గా ఐ బిలీవ్ ద స్కిన్ గ్లోస్ వెన్ యూర్ ఇంటర్నలీ, ఐ మీన్ వెన్ యూ క్లీన్, ఈట్, and I do yoga. When you sweat out, your skin will glow automatically. బేసిక్ మాయిశ్చరైజర్ ఏవో ఉంటాయి, నేను ఏం వాడతాను, నాకు మా మేకప్ మ్యాన్ షుగర్నే అడుగుతా, ఇలా అంటే ఆయన ఏదో తెచ్చిస్తాను, నేను అది వాడుతూ ఉంటాను అనమాట. ఇట్స్ లైక్ దాట్, ఆనెస్ట్లీ స్వేర్. థ్యాంక్ యూ మున్నా బాయ్, సో స్వీట్. హాయ్ ఎవ్రీబడి, హాయ్ సౌమ్య, హాయ్ రోహిత్. ఎగిరిపోతున్నాయి టింగ్ టింగ్ అని. సారీ ఎవరి పేరు నన్ను మిస్ అవుతుంటే. ట్రూ అనసూయ అంటున్నారు, స్పేస్ ఫ్యామిలీ సలాన్. అబౌట్ మై స్కిన్, థ్యాంక్ యూ. స్కల్ క్యాండీ మళ్ళీ ఏదో పెట్టారు, ఎంతసేపు ఈ లైవా తెలీదు, అనుకుని రాలేదు. వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమ్మంటారా? చాలా రోజులైంది డ్రామా చేసి. I'm Madhuru Chandra. Hi. Thank you, Sharanya. Love you twice as much. Thank you. Hi, Arshia. Tell something about Janvi, Niklu and Srimukhi. ముగ్గురు వీళ్ళందరూ కామన్ థింగ్ తెలంగాణ కదా. They are all amazing talent and such young talent. And Muki Madhya full Netflix pre-lo ఉన్నట్టుంది. We hardly get, see I met Nikhil during this, met ante live lo eppudu kalavaledu. We did a quarantine talk and that much as I know about him. And random ga ఏమైనా పోస్టులు చేస్తున్నప్పుడు స్వీట్ గాయ్ అనిపించింది, వెరీ టాలెంటెడ్. అండ్ జాన్వి ఇస్ మహాతల్లి, రైట్, if I'm not wrong. I met her at Saima and she's an amazing person too. Very talented. And I really love, I've come across few posts of Mahadalli and that's what I find them a really cute couple, Mr. and Mrs. Mahadalli. And then she's doing very good for herself. And Mukhi gurinchi cheppede emundi, time bomb ante a pilla, tapa tapa tapa. స్కల్ క్యాండీ ఏంటి బాగా టార్గెట్ చేస్తున్నారు? జబర్దస్త్లో ట్రోల్ కాకుండా మరి ఇంకేం చేస్తారు మేడం భక్తి పాటల? బాబు స్కల్ క్యాండీ, మీకు ఈరోజు ఒక జ్ఞానోదయం చేయాలి. జబర్దస్త్లో ఏం చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ గురించి లేదా పొట్ట గురించి బట్ట గురించి ఏం చేసినా అక్కడ పెద్దగా పెడుతున్నారు కదా డిస్క్లైమర్, ఎవరిని ఉద్దేశించిన కాదు. ఇప్పుడు అక్కడున్న ఆర్టిస్టులు ఎవరైతే గెటప్స్ వేసుకుంటారో వాళ్ళని పట్టే, వాళ్ళ పర్మిషన్తో వాళ్ళని అంటారు. కానీ అలా ఉన్న వాళ్ళందరినీ అనడం కాదు. నన్నన్నా కూడా నన్ను అడిగి చేస్తారు. ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ స్పాంటేనియస్, బట్ ఇలా అంటాము ఓకేనా అని. దట్ దే ఆర్ రియల్ జెంటిల్మెన్. అండ్ యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ వీఆర్ రిస్కింగ్. కావాలనుకుంటే మేము ఇంట్లో కూర్చోవచ్చు. ఒకటి, వీ లవ్ వర్కింగ్, వీ లవ్ ఎంటర్టైనింగ్ యూ. మాకు అది తప్ప ఏం తెలియదు కాబట్టి వీఆర్ రిస్కింగ్ అవర్ లైవ్స్. యూ షుడ్ బిలీవ్ వెన్ ఐ సే. యాక్చువల్లీ ఈసారి మేము మా ప్రొడ్యూసర్స్ని అడుగుతాం, ప్రాసెస్ అంతా ఒకసారి షూట్ చేయండి, క్వారంటైన్ టైంలో ఏం చేస్తున్నాము. యూ షుడ్ నో వాట్ ఆల్ వీఆర్ గోయింగ్ త్రూ. అండ్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అని అనను, కానీ యాక్చువల్లీ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ దట్ వీఆర్ కమింగ్ టు ఎంటర్టైన్ యూ. లేకపోతే రిపీటెడ్ సినిమాలు చూసి, రిపీటెడ్ ఎపిసోడ్లు చూసి అందరం బోర్ అయిపోయాం కదా. వీఆర్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అండ్ వీఆర్ స్ప్రెడింగ్ స్మైల్స్. అందరినీ ఇప్పుడు
నన్ను అంటున్నారు అనుకుంటే తప్పు కదా. స్కల్ క్యాండీ అర్థమైందా? అక్కడ ట్రోల్స్ చేయము, అక్కడ కామెడీ చేస్తాం. ఇక్కడ ట్రోల్స్ అంటే పర్టికులర్ ఇండివిజువల్ అనసూయని టార్గెట్ చేస్తున్నారు కదా. మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ బుర్ర నీకు ఉండుంటే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగేవాడివి కాదు. ఐఎమ్ గోయింగ్ టు అవాయిడ్ యూ ఫ్రమ్ నౌ ఆన్. ఓకే, 3 times చదివినట్టున్నా కదా, చాలు నీకు ఈ జన్మకి. నాకు పొగరు కదా బాగా. సో ఐ థింక్ దిస్ ఇస్ యాటిట్యూడ్ అండ్ ఐ విల్ షో యాటిట్యూడ్ టు పీపుల్ హూ డిజర్వ్ ఇట్. మై బిహేవియర్, అస్ ఫేమస్ సేయింగ్ ఉంది కదా, మై బిహేవియర్ విల్ డిపెండ్ ఆన్ యువర్ బిహేవియర్. హాయ్, పవన్ కళ్యాణ్ గారి పాట నాకు స్టక్కున గుర్తురావు. నాకు ఖుషి పాటలు చాలా ఇష్టం, చెప్పానా మీకు ఎప్పుడైనా? తెగ వినేదాన్ని నేను. రెమ్మల్లో మొక్క నీ పూయను పొమ్మంటే గాలి తాకంగా పూసెనులే. లిరిక్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అనుకో మనన లేక అనుకోనా, రాళ్లల్లో శిల్పం లోపల దాగున్న ఉలి తాకంగా విరిసెనులే. అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా, ఈ వివరం తెలిపేది ఎవరంట? వ్యవహారం. ఒక్క నిమిషం, ఇవన్నీ మిస్ అవ్వద్దు. నేను రేణుకాంత్ _పమారి పామర్. అరే రే అయిపోయావురా నువ్వు. వదలొద్దు ఎవరిని ఇలాంటి కమెంట్స్ ఎప్పుడు వచ్చినా ధైర్యంగా, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ వెరీ ఒఫిషియల్ నౌ. వాళ్ళకి వాళ్ళ ప్లేస్ చూపించాలి, ఓకేనా? రేణుకాంత్ _పమార్, మిమ్మల్ని చాలా ఫేమస్ చేయబోతున్నాను నేను. హాయ్. ఏ రమణ _సామా వితౌట్ ఫిల్టర్ కాదు, ఏదో ట్రై చేశాను అనుకుంటా నేను, కానీ అది వచ్చిందా రాలేదా? లేదనుకుంటా, ఫిల్టర్ కదా. థ్యాంక్ యూ. హే డిప్ 07 ఆగు, నీకు కూడా. యు ఆర్ ఆల్సో సో వెల్కమ్ ఇన్ సైబర్ సెలియా. భలే ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. చిన్నప్పుడు మనందరం, ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ మీకు అర్థమవుతుంది, వాళ్ళని పట్టియాలంటే భలే ఉండేది కదా. ఉండు అమ్మకి చెప్తా నువ్వేం చేసావు అనేది, అలా అనిపిస్తుంది నాకు. కానీ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ అప్పుడు మనం పిల్లలం, ఇన్నసెంట్, ఏం తెలీదు. ఇప్పుడు అన్నీ తెలిసి చేస్తున్నాయి వెధవ పనులకి పక్కా పనిష్మెంట్ ఉంటుంది. యా, లైట్ తీసుకోండి అనే వాళ్ళకి కూడా ఐ వాంట్ సే, లైట్ తీసుకుంటూ ఉంటే వీళ్ళు పెరుగుతూ ఉన్నారు. వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో వీళ్ళు అంతే. సో ఎక్కడో అక్కడ నరకాలి కదా. సో వీ హ్యావ్ టు. నబీలా విష్ మై ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే రమేష్. వెరీ హ్యాపీ బర్త్డే రమేష్. స్టే సేఫ్, టేక్ కేర్. అబ్బబ్బా వెళ్ళిపోతున్నాయి అన్నీ. థ్యాంక్ యూ కదా వెంకట్ సాయి కుమార్. నేను అదే అన్న, హెయిర్ ఏముంది పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఐఎమ్ రెడీ. మీరు ఎలా ఉన్నారు? టూ మచ్ కదా యాటిట్యూడ్ కింగ్. జబర్దస్త్లో మీ పేరు చెప్పి హాయ్ చెప్పాలా? నేను చెప్తా ఇప్పుడు, హాయ్ విఘ్నేష్. జబర్దస్త్లో హౌ మెనీ అవర్స్ యూ డూ వర్కౌట్? అంత లేదు ఆనెస్ట్లీ. నా వర్కౌట్ అంటే జిమ్, వెయిట్లు. ఐ హ్యావ్ నెవర్ డన్ వెయిట్స్. ఐ వాంట్ టు ట్రై, బట్ దెన్ ఒక్కసారి ఐ థింక్ బాహుబలి టైంలో, బాహుబలి స్టార్స్కి ఎవరైతే కోచింగ్ ఇచ్చారో ఆయన పేరు టక్మని గుర్తురావట్లేదు, ఫిరంగి, ఈజ్ సమ్ ఫారెన్ గాయ్, గుర్తురావట్లేదు వెంటనే. ఐఎమ్ సో సారీ. డానియల్, కరెక్ట్, డానియల్. సో ఆయన దగ్గర ఒక 7 days ఐ డిడ్ దిస్ స్క్వాట్స్ అండ్ వెయిట్స్, యూనో. మై గాడ్, ఐ డోంట్ నో, ఐ థింక్ నా లోపల అంత స్ట్రెంగ్త్ లేదనుకుంటా. ఇన్నర్ నేను వర్క్ చేయాలి, కోర్ అంటారు దాన్ని.
Honestly, I do a lot of cardio kind of workouts. Like I play shuttle, I do spot jog, chala chestanu, skipping chestanu. I walk a lot and breathing yoga, pranayama. ఇది బేసిక్గా అయితే. వెంకీ గౌడ్ అట్లా మేడం అంట. హలో, హాయ్ కావ్య, హాయ్ Valsa Rahul from Mumbai. Hi. Hi Prithvi, love from Odisha. Love right back. నా చీక్స్ చాలా బాగున్నాయి. ఎవరు చెప్తున్నారు? స్కాల్ క్యాండీయేనా? I know Venki Gowd, I know. Hi. Anjali, thank you so much. Thank you Naveen. I will try take care of my health. Meer kuda andaram chudali. Hi Samata from Bhadrachalam. Bhadrachalam is my favorite place. నాకు ఎంత ఇష్టమో. ఇయర్లీ ఒక్కసారన్నా వెళ్ళేదాన్ని, ఇప్పుడు కుదరట్లేదు. థ్యాంక్ యూ రాధిక. హాయ్ ఇస్తున్నా రిప్లై. హాయ్ అనసూయ దేవతా భక్తుడు. సో ఇలాంటి టైటిల్స్ పెట్టడం అవసరమా? ఏమంటున్నారు? అక్క ఎప్పటికైనా నీకు తమ్ముడు అని. ఓ, నాకు మీ పేరు ఏంటో తెలిస్తే కదా. హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మీ పేరేంటో చెప్పట్లేదు, బట్ మై ఫ్యాన్ అకౌంట్. థ్యాంక్ యూ సుకుమార్ _చెర్రీ_రెడ్డి. సరే, రంగస్థలం ఫ్యాన్లా ఉన్నారు మీరు. రంగమత క్యారెక్టర్ బాగా చేశాను అంటున్నారు. థ్యాంక్ యూ. మీ పేరేంటి ఇంతకీ రెడ్డి గారు? హాయ్. Hi Pushpa, love from Bangalore. Thank you. Hi. Love to you too. Nadeem is saying, ma'am, what do you want to say? Many of them have lost their jobs. That's one thing, yeah. I really feel so bad. So, na position lo chepte, I normally have a staff of 7 people, okay? బట్ ఈ పాండమిక్ టైమ్స్లో నేను మై స్టైలిస్ట్ బట్టలు తీసేసుకొని వాళ్ళని రాకుండా ఇబ్బంది పెట్టకుండా బలవంతంగా ఐ వాంట్ మై స్టైలిస్ట్ ఆన్ ద సెట్, బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ వద్దని. అండ్ ఐ హ్యావ్ 2-3 అసిస్టెంట్స్ నార్మల్గా, సో ఐఎమ్ లిమిటింగ్ ఇట్ టు 1. బట్ ఐ హ్యావ్ టేకెన్ 1 more ఈ మధ్య బికాజ్ ఎంప్లాయ్మెంట్ లేదని, యూనో. సో నాకు చాలా డైలమాలో ఉన్నా. ఈ పాండమిక్ టైమ్స్లో ఎంత తక్కువ మంది ఉంటే అంత బెస్ట్ అనుకుని, బట్ దెన్ అన్ఎంప్లాయ్ అయిపోయి హౌ దే గోయింగ్ టు ఫీడ్ దెమ్ సెల్వ్స్. సో నాకు తెలిసిన జెన్యూన్గా ఎవరికి నీడ్స్ ఉన్నాయో నేను చేయగలిగినంత ఐ బీన్ డూయింగ్. అండ్ ఎప్పుడు పెట్టినా దట్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోషన్స్ దట్ ఐ కెప్ట్. వాళ్ళకి ఇంకా రావాలి. ప్రమోషన్ అంటే నాకు కాదు, ఎవరికైతే నీడ్లో ఉన్నారో వాళ్ళకి ఇంకా అవసరాలు ఉండి నేను చేసినది సరిపోక ఇంకా కావాలి అనిపించి నీడ్ ఎక్కువ ఉన్నప్పుడే నేను పెట్టడం జరిగింది. అదర్వైజ్ వీ హ్యావ్ టు డూ అవర్ బిట్ ఆనెస్ట్లీ. బట్ ఈ జాబ్స్ పోవడం, ధైర్యంగా ఉండండి, అదే చెప్తాను. అండ్ దీస్ టైమ్స్ డెఫినెట్లీ మనందరికీ నేర్పించాయి కదా హౌ టు. మన పెద్దోళ్ళు ఎప్పటి నుంచో చెప్పే విషయాలన్నీ, శుభ్రంగా ఉండాలి, బయటికి వెళ్ళి రాగానే కళ్ళు చేతులు కడుక్కోవాలి, బట్టలు మార్చుకోవాలి, సేవ్ చేసుకోవాలి, మన దుప్పటి ఎంత ఉందో అంతే కాళ్ళు పరచాలి, అలాంటివన్నీ చెప్పారు. నేను కూడా అవన్నీ చెప్తే నన్ను ఈఎంఐ ఆంటీ అనేసి ఏదో ట్రోల్ చేయడం. బట్ ఇజంట్ ఇట్ వర్త్? యు నో హౌ మచ్? అప్పుడు ఏదో 12 రోజులు 14 రోజులు ఏదో అన్నారు. మా ఆయన వీడియో కాల్ చేస్తున్నాడు. I have to dinner. I'm on live.
So what I'm saying is, it has taught us to save and be very careful. Okay, so but చేతులు కాల్చుకున్నాక ఏంటి అనుకోకుండా ధైర్యంగా ఉండండి. హోప్ ఫర్ ద బెస్ట్. వాట్ యూ కెన్ డూ ఇస్, ఈ పాండమిక్ తొందరగా అయిపోవాలి, మనం బయటపడాలి అనుకొని మీ దరిదాపుల్లో ఎవరన్నా ఫాలో చేయకపోయినా ఒక్క కంటామినేట్ వన్ స్పాయిల్డ్ యాపిల్, ఒక రాటన్ యాపిల్ ఎంటైర్ బాస్కెట్ని పాడు చేస్తుంది. ఆ రకంగా అయిపోయింది మన సిచ్యువేషన్ కూడా. సో మేక్ షూర్ వీ ఆల్ ఆర్ ఇన్ దిస్ గుడ్ బ్యాడ్ అగ్లీ వాట్ ఎవర్. అందరం కలిసికట్టుగా ఎంత తొందర బయటపడితే వీ ఆల్ విల్, ఐ హోప్ వీ గెట్ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఐ థింక్ దట్స్ మై హస్బెండ్. సో యా, यस. हेलो. अरे मैं लाइक कर रही हूँ ना इंस्टा. बाय. ఓకే, అదనమాట. సో ఐ నో ఎవరైతే జాబ్స్ కోల్పోయారో, గో టు యువర్ మామ్, డాడ్, గో టు యువర్ పేరెంట్స్ ఆర్ ఒకే చోట ఉండడానికి. నౌ ఐమ్ థింకింగ్, ఒకప్పుడు పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ అవన్నీ అందరూ రూపాయి వేసుకొని కలిసికట్టుగా అన్నీ పంచుకొని, దోస్ వర్ ద డేస్. నో అవన్నీ ఇప్పుడు ఎంత భారీ పడ రहा है सब कुछ ना. Just keep safe and stay strong. That's what I can say. And pray we all have to get out of it as soon as possible so we can get back to our routines. I don't know if we can ever. వ్యాక్సిన్ తొందర రావాలి. వచ్చింది అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు, ఏంటో. అండ్ thank you, Saranya. Again, that's a good compliment. Thank you. Thank you, Kiran. Hi, Shravya. Hi, Ambika Kota. Gemini TV fans. Talla Pallama shoot. అన్ఫార్చునేట్లీ జెమినీ టీవీ ఏదైతే వీక్లీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసిందో పాండమిక్ వల్ల అన్నీ స్టాప్ చేయాల్సి వచ్చింది ఫర్ ద టైమ్ బీయింగ్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ సచ్ నైస్ కాన్సెప్ట్స్. యా, అన్నీ అందరికీ చాలా హెవీ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద నష్టాలు, చిన్న చిన్న వాళ్ళకి చిన్న చిన్నవి. పాపం నేను ఎవరి కష్టాలు వాళ్ళవి. బట్ యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. Thank you, Ashish. I sing so well now. Thank you. Hi, Sindhu, Surya. Hi, Navya. Thank you, Nazira. My behavior is good, ah. Actually, मुझे तो लगता है कि मैं बहुत गुस्से वाली हूँ. But yeah, otherwise I'm a very well-behaved child from childhood. Thank you, Bhavani. Sri Lalita, one word about Gauri Naidu. One word is like, it's not possible. I'm really excited and happy for Gauri. She's a very talented, very hardworking and very positive vibration iche ammai, and very patient. And she's getting married this month, and I'm so excited to dress up for your marriage. Birds, Dinesh, they're right here. Basically after 6 it's their sleeping time. మీరు చూసే ఉంటారు పక్షులన్నీ సాయంకాలం సంధ్యవేళ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓ బిజీగా డబ్బమని టు గో రెస్ట్. సో దే ఆర్ రైట్ నౌ స్లీపింగ్ ఇన్ ద రూమ్స్. హ్యాపీ బేటా. హాయ్ అజయ్ పొడిచెట్టి, a very happy birthday. ఏం చదవమంటున్నారు? సూర్య _855 ఒకసారి చదవండి ప్లీజ్ మ్యామ్ అంటున్నారు. ఏం చదవాలి?
ట్రై టు టేక్ సంథింగ్ ఎల్సా, లైట్ టు హార్టా. ఓ మీరందరూ అక్కడే ఉన్నారా ఇంకా? Hi, Anusia.mylife. Hi. So, my first thing after everything becomes safe, I'm going to meet all my genuine followers. I mean, the fan page, everything chestunaro. They've been there throughout, and we all deserve some good quality time together. So, I remember, and I am going to na maat ante maate. ఆనెస్ట్లీ సినిమాలు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీసే చూసుకోవాలి. నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇంకా ఆల్ దోస్ ఓటీటీస్. థియేటర్వి ఏంటి రిలీజ్ చేస్తే మీరు వస్తారా ఏంటి? మీరందరూ మీ బాగోగులు చూసుకోవాలి, ఇంట్లో ఉంటారు. మేము మాత్రం సినిమాలు రిలీజ్ చేసుకుని అయ్యో నేను అలా ఎవరు రాలేదని అమ్మ. ఇప్పుడు ఏం లేదు, అంటిల్ థింగ్స్ ఆర్ సార్టింగ్. అన్నీ సగం సగం షూట్ చేస్తున్నాం మేము కూడా సినిమాలు. హాయ్. నేను కథన మూవీలో బాగున్నాను నాగూర్. థ్యాంక్ యూ. మై లుక్స్ ఆర్ డన్ బై శశాంక బినేష్, స్టూడియో బస్సుల్. బాగుంటాయి, యూ షుడ్ ట్రై, చెక్ అవుట్ దేర్. వెరీ చాలా ఏమంటారు, ఈకో ఫ్రెండ్లీకి బాగా. ఐ నో శశి, షీఈ్ అ వెరీ నైస్ ఉమెన్. ఐ మీన్ యూ ఆల్సో నో లాట్ ఆఫ్ యూ. తెలుసు కదా, షీ టేక్స్ కేర్ ఆఫ్ Pratisha, support of Samantha, and she herself has a couple of NGOs that she personally takes care, and she's a very ఏమంటారు, very responsible. The world needs a lot of people like that. I get inspired a lot from her. Okay, so yeah, check out Studio Bustle and buy some really cool stuff. There's a lot of quarantine sale also happening, I believe. Hi everybody. Hi Sharan_Megha. There you go, I told your name. ఇంకేంటి సంగతులు? గ్రేట్. హాయ్ ఫ్రమ్ అమలాపురం అంటున్నారు చైతన్య ఇసుక పట్ల. హాయ్, ఐ లవ్ అమలాపురం. సో మచ్ ఆఫ్ ఎనర్జీ దేర్. వచ్చాను నేను ఒకసారి. ఐ వుడ్ లవ్ టు మీట్ యూ ఆల్ వన్స్ అగైన్. ఐ మిస్ ఆల్ ది ఏమంటారు ఈవెంట్స్. యా, సచ్ ఎనర్జీ ఉండేది. థ్యాంక్ యూ బాబు, మై న్యూ హెయిర్ స్టైల్. అరే హెయిర్ స్టైల్స్, యా ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేఘనవద్రణం. సారీ తప్పుగా చెప్తే, పేరు చెప్పమన్నారు. ఐ ట్రైడా. ఎయిర్పోర్ట్ ట్రావెలా వెన్నా? ఐ డోంట్ నో. ఐ థింక్ ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు ఫ్లై టు తమిళనాడు సమ్ టైమ్. ఫ్లై చేయాలా, డ్రైవ్ చేయాలా ఆలోచిస్తున్నా. వాట్ వుడ్ బీ సేఫ్ అని ఫర్ వర్క్. యా. Hi Soumya Chinnu from Karnool. Hi. Hello Satish. Hi Netra. Hi, yours truly Ashish. Yeah, actually నేను లైట్ ఎందుకు వేసుకోలేదు? సడన్గా హాయ్ శివ. యా, పోచంపల్లి. హాయ్ సుకన్య, థ్యాంక్ యూ. ఫుల్ టప్ వెళ్ళిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. సారీయా, కమెంట్స్ టూ మెనీ వస్తున్నాయి. నేను చాలా మిస్ అయిపోతున్నాను. ఐ నో యూఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ సెలబ్రిటీస్ హూ ప్రమోట్ హ్యాండ్లూమ్స్. కంటిన్యూ. థ్యాంక్ యూ సరిత. ఐ లవ్ హ్యాండ్లూమ్స్. ఐమ్ టెలింగ్ యూ నా, మీరు కూడా అడిక్ట్ అయిపోతారు ఇఫ్ యూ యునో.
ఎస్ సాయి, మేము ఇంట్లో హిందీ మాట్లాడతాం. నాకు కోపం వచ్చినప్పుడు ఎమోషనల్ అయినప్పుడు తెలుగు టపటప వచ్చేస్తుంది. బట్ ఎస్, ఐఎమ్ మ్యారీడ్ టు నార్త్ ఇండియన్ అండ్ ఒక బిహారీ. వీ స్పీక్ హిందీ అట్ హోమ్. దట్స్ ద రీజన్ నేను టపీమని మాట్లాడలేను తెలుగులో. అఫ్ కోర్స్ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే తెలుగు ప్రజల వల్లే, అన్డౌటెడ్లీ. నేను తెలుగు అమ్మాయినే. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆన్ అ డైలీ బేసిస్ వెన్ యూ ఆర్ used to a certain lifestyle, that's what becomes you కదా. సో అందుకే టీవీలో ఉన్నంత వరకు తెలుగే బాగా. అదర్వైజ్ వెన్ ఐఎమ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐ విల్ స్పీక్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఐ వాంట్ టు అండ్ యూ హ్యావ్ నో అదర్ చాయిస్. మిగతా వాళ్ళు అయినా కూడా తెలుగే కదా, పాట పాడితే కూడా తెలుగు వచ్చేది. ఏమిటి మీ బాధ? మీరు అందరూ ఆ టైప్ చేసేది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. పైగా పెద్ద పైన పట్టాలని లోన్ లొట్టారాలు వీళ్ళంతా. యా లలిత, ఐల్ బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ లలిత. వికాస్, మీరు కూడా సేఫ్గా ఉండాలి. నిఖిల్, జబర్దస్త్ క్వీన్. యా, థ్యాంక్ యూ సంజీవ్ రెడ్డి. హాయ్ మనోజ్. హాయ్ రాక్షసి. ఎక్స్క్యూజ్ మీ, రాక్షసి అంట. ఏం వాళ్ళే పేర్లు పెట్టుకుంటారండి బాబు. आपको कोल्ड है? नहीं सुशील, मुझे कोल्ड नहीं है. వై కాంట్ యూ టేక్ లైవ్ ఫ్రమ్ అవర్ ఫాలోవర్స్? ఈశ్వర్, నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా ప్రాపర్గా ప్లాన్ చేసి చేద్దాం. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బీ. ఈజ్ ఇట్ దట్ ఈజీ? నా చేతి మీద టాటూ భరత్. ఇట్స్ కేలన్. ఉల్టా కనిపిస్తుంది, మిర్రర్ ఎఫెక్ట్. KALON. కేలన్ అంటే గ్రీక్ మైథాలజీలో బ్యూటీ బియాండ్ స్కిన్, డీప్ సోల్ బ్యూటీ అని అర్థం. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఐ యామ్. నా కిడ్స్కి తెలుగు వచ్చేస్తుంది. వాళ్ళు ఇక్కడే స్కూల్ కదా, వాళ్ళు ఏంటో నాతో మాట్లాడడానికి సిగ్గుపడతారు. బట్ మా మేట్స్తో దే స్పీక్ ఇన్ తెలుగు. వచ్చి రాకుండా నీకు నాకు టైప్ క్యూట్గా ఉంటుంది. బట్ ఐఎమ్ షూర్ దిల్ క్యాచ్ అప్. ఈ రీజన్, ఈ ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి దిల్ క్యాచ్ అప్ ఎనీవే. లాంగ్వేజ్ ఏముందండి, పద్ధతులు తెలియాలి, రెస్పెక్ట్ ఇవ్వడం, వాల్యూ ఇవ్వడం తెలియాలి కదా. అది భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఉండాల్సిన విషయం. అమ్మాయిల్ని గౌరవించడం, మనిషిని గౌరవించడం, వాళ్ళ మనోభావాలని గుర్తుపెట్టుకోవడం, అన్నిటికీ వితండవాదాలు చేయకుండా పద్ధతిగా. ఐ విష్ all of the next generation should have good upbringing. ఎనర్జీ అంటే అనసి అంటే ఎనర్జీ. థ్యాంక్ యూ సాయి కుమార్. నా ఎనర్జీ చాలా స్టాక్లో ఉంది. ఒక షూటింగే చేసుకుంటూ నిజంగా ఐఎమ్ సో మిస్సింగ్ మై బిజీ వర్క్. ఆనెస్ట్లీ ఇప్పటి నుంచి నాకు వర్క్ వస్తే ఐఎమ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు కంప్లైన్. నేను రోజులో బాగా షూటింగ్ ఎత్తుంది అనుకుని ఇప్పుడేమో అయ్యో షూటింగ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ టైమ్ విత్ మై ఫ్యామిలీ మ్యాక్స్. యువర్స్ ట్రూలీ సబీర్. లేదు నాన్న, నాకు కరోనా రాలేదు. ఇంకా వచ్చినా కూడా అది ఎయిడ్స్ కాదు. నేను భయపడను. అందరూ చాలామంది కూడా భయపడుతున్నారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పండి, అవును నేను కరోనా పాజిటివ్, నాకు దూరంగా ఉండండి, ఐ కేర్ ఫర్ యూ అనే యాటిట్యూడ్ ఉండడం ఇంపార్టెంట్. హాయ్. ఏంట్రా నువ్వు? సాయిరామ్ ట్రావెలర్. రెస్పెక్ట్ తెలుగువా? హూ సెడ్ ఐ డోంట్? అండ్ టాకింగ్ తెలుగు అని మీరు ఇంగ్లీష్లో అనొచ్చా? ఏంటి మీరు? ఏంటి గెట్ ఎ లైఫ్? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు సరిగ్గా బతకడం ఏంటి మీరు? హాయ్ ఈశ్వర్, యూ ఫ్రమ్ ఫిలిప్పీన్సా? వావ్, హౌ ఇస్ ఇట్? హౌ ఆర్ థింగ్స్ దేర్? హౌ ఎఫెక్టెడ్ ఇట్ ఈస్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్. చాణక్య అండర్స్కోర్ పీలా. చెప్పు. నేను
ఏంటి సగం చదువుతున్నానా వెళ్ళిపోతుంది నెక్స్ట్. అనసూయ గారు ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంట. రవి హాయ్ వాట్ అప్. అరే రవి, యూ ఆల్ షుడ్ వాచ్ రవీస్ న్యూ వీడియో. నేను నిన్న నైట్ చూసాను. నిన్న నైట్ మొన్న నైట్ ఎప్పుడు చూసాను రా, నాకు గుర్తురాట్లా. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ వేలో చాలా మంచి విషయాలు ఇప్పుడు అందరికీ కావాల్సిన. ఏంటి లాస్ట్ నీ లైన్ ఏంట్రా, ఏం చెప్పా? జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. డూ వాచ్ హిస్ వీడియో ప్లీజా. నేను స్వైప్ అప్ పెడతాను, నాకు గుర్తుంటే. మధ్య నాకు మతిమరపు వచ్చేస్తుంది ఆనెస్ట్లీ. నా మైండ్ అంతా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి. ఐ బికమ్ దిస్ ఇంటర్నేషనల్ షెఫ్, యూ నో రవి. ఇంతకీ ఎలా ఉండిందిరా మొన్న? ఏదో ఫోటో పెట్టావు, బట్ యూ డిడ్ంట్ టెల్ మీ హౌ వెల్ ఇట్, like how was it? We'll talk later anyway. Biggest life lesson from COVID episode, Anusya garu. By the way, you're beautiful just the way you are, and both inside out. Thank you so much, Mahi. Biggest lesson COVID episode lo, yeah, honestly I've learned not to complain. That's the biggest lesson. And then I've positives aithe ive I've tried to spend. I've learned a lot about my family, myself a lot. I wish we all should learn to save and to be precise, not to exaggerate extravagant things cheyakunda undali ani. Definitely you should dream and dream big and try to make your dreams come true. That's another parallel thing, but then yeah, you should be prepared, and hygiene definitely. నాకు అవన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి, హైజీన్ అవన్నీ ఎందుకు పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. బికాజ్ లైక్ ఐ బీన్ సేయింగ్, అండ్ నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి చాలా మంది తెలిసి నాకు ఓసిడి ఉంది. అండ్ నాట్ బిగ్ చేంజ్ ఆనెస్ట్లీ, ఎక్సెప్ట్ దట్ ఐఎమ్ ఈవెన్ మోర్ స్కేర్డ్ రైట్ నౌ. అందుకే నేను కుక్ని హైర్ చేసుకోలేదు. ఐ జస్ట్ హ్యావ్ వన్ మేడ్ హూ కమ్స్ ఓన్లీ టు మై ప్లేస్. సో ఎక్కువ తిరగడాలు ఉండవు కాబట్టి ఆ రకంగా just like చేతి కింద కొంచెం. అదర్వైజ్ యా. సో అండ్ ద బిగ్ లెసన్ ఐవ్ లర్న్డ్ ఫ్రమ్, వీ ఆల్ షుడ్ లర్న్ అంటే, బికాజ్ బీయింగ్ సెల్ఫిష్ ఇస్ నాట్ కూల్ ఎనీమోర్. బికాజ్ యాజ్ మచ్ as యూ వాంట్, నేను కరెక్ట్గా ఉండాలి, నేను నీట్గా ఉంటే సరిపోతుంది కాదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఆర్ నాట్ ఫాలోయింగ్, యూ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు బాగాలేకపోతే ఆటోమేటిక్గా మీకు. దట్స్ వాట్ కోవిడ్ హెస్ టాట్, you know. Yeah, I hope the realization happened to everybody. That's important. అర్థమైందా నేను చెప్పింది మీకు? అంటే నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, అది ఓకే, అందరికీ ఉంటుంది. బట్ దెన్ కోవిడ్ హెస్ టాట్ దట్ మేక్ షూర్ దట్ యువర్ నేబర్స్ ఆర్ వెల్ టు, you know, or the slum behind is well too. Things like that. Hi Venny. ఏ చిత్తూరు చిన్నోడు అంట. హాయ్ రాజు ఇస్ రాకెట్. క్రేజీ టైటిల్స్ అంటే వెళ్ళిపోయి నమస్తే. అప్పుడప్పుడు కూర్చొని టైటిల్స్ అన్ని చదవాలి ఇట్లా. సో క్యూట్. హౌ ఈస్ యువర్ లాక్డౌన్? హౌ డిడ్ యూ స్పెండ్? ధను, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు షేర్ ఎవ్రీథింగ్ ఐ డూ విత్ యూ ఆల్. అమృత _2020 చెప్పాను హాయ్. లైవ్లోకి యాడ్ చేయలేదా? నేను ఎవరిని చేసుకోలేదే బాబోయ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? జగత్కర్ మహేష్ ఏంటండి ఏవేవో ఆల్ఫాబెట్స్ నొక్కేశారు. హాయ్ హాయ్. ఒపీనియన్ ఆన్ కాజల్ అగర్వాల్. నాకు నార్మల్గా ఇలాంటివి ఆన్సర్ చేయడం ఇష్టం లేదు, బట్ ఈరోజు ఎందుకో చెప్తున్నాను కాబట్టి. కాజల్ ఈజ్ మై ఫేవరెట్. ఐఎమ్ ఫ్యాన్ గర్ల్ చాలా. ఐ థింక్ షీ ఈజ్ వెరీ ప్రిటీ అండ్ ప్రిటీ అట్ హార్ట్, వెరీ బ్యూటిఫుల్, వెరీ. ఐ లైక్ హర్, ఐ రియలీ లైక్ హర్. ఏదో పెద్దగా క్వశ్చన్ ఏదో చదువు అనుకుంటే వెళ్ళిపోయింది మళ్ళీ. मैं कोरोना का टेस्ट नहीं कराई हूँ कृष्णा, क्योंकि मेरे कोई सिम्टम्स नहीं है और एसिम्टोमेटिक कोरोना से कोई टेंशन नहीं है, अभी WHO recently told. So I have but symptoms
अगर लगेंगे तो फर्स्ट थिंग वही करूँगी. मेरे घर में अपने 2 बच्चे हैं, सो आई विल बी वेरी श्योर अबाउट इट. लव फ्रॉम मेलबोर्न, ऑस्ट्रेलिया. हाय नबील. Okay, did Nabil Ahmed. Hi, thank you. How are you guys? Stay safe. కొన్ని అర్థం కావట్లేదు నాకు. మై స్టైల్ ఆల్వేస్ ఇన్స్పైర్ యూ. థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. Thank you, Sid 662. I'm sorry, Tejashwar Reddy. I have to avoid your question, yeah. ప్రణీత్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నానండి. అంటే సైనింగ్ అయిపోయింది. ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, బట్ హాయ్ యా అనుష, మై పెట్స్ ఆర్ స్లీప్ మోడ్లో ఉన్నారు. రాము గారు, అవునా? నేను చూడని కూడా చూడలేదు. లైవ్లో రిక్వెస్ట్ పెట్టారా? ఐ డెంట్ సీ అండి. హాయ్ రాము గారు, నాకు కనపడలేదు. మీరు నాకు మెసేజ్ చేస్తున్నారు. మా ఫోటోగ్రఫర్ వాల్మీకి రాము. హాయ్. ఇప్పుడు చెప్తున్నా, నాకు కనిపించలే ఇంకా కమెంట్లో, బట్ యా. సో యా, వాల్మీకి రాము గారు ఇస్ మై ఫోటోగ్రఫర్. అమేజింగ్ గాయ్, వెరీ పేషెంట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. నా దగ్గర అందరూ అలాగే ఉన్నారు, ఏంటో మరి నా అలాగే. ఓ మై గాడ్, అలా కుదిరిపోయింది అంతే. టచ్. థ్యాంక్ యూ సంయుక్త. బ్యాంగ్స్లో బాగున్నానా? క్యూట్గా. థ్యాంక్ యూ. మీ డాన్స్కి మా ఇంట్లో అంతా పిచ్చి ఫ్యాన్స్. థ్యాంక్ యూ అనుష. థ్యాంక్ యూ. ఓకే, no, I don't want to be a spoiler. నేను శ్వేత, మా కొరియోగ్రఫర్. భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మాది ఒక ట్రాక్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ లవర్స్ మేము. జబర్దస్త్ ఇంట్రో సాంగ్స్ అంటే మై గాడ్ వాట్ ఎవర్. అండ్ దెన్ వీ హ్యావ్ అవర్ అసిస్టెంట్ డైరెక్టర్ జైకర్. ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. హీస్ కీన్ ఆన్ డూయింగ్ అనమాట, ఇట్లా ఏం చేద్దాము అని. సో మీకు ఎంటర్టైన్ చేయడానికి సో మచ్ టు ఇట్. వై డోంట్ యూ సీ ద బ్రైటర్ సైడ్? యా, ఐ ఫీల్ సారీ ఫర్ ఆల్ దీస్ పీపుల్. ఎప్పుడు దెబ్బ పడవాలని చూసేవాళ్ళకి అయ్యో రామా అనిపిస్తుంది. ప్రతిరోజు మీ ఇంట్రో డాన్స్ చూసేదాన్ని, బట్ నాట్ నౌ. వై బాంధవి? వై యూ నాట్ వాచింగ్? థ్యాంక్ యూ శెట్టి. హాయ్ అశోక్. హాయ్ సింధు లాలం. హలో. హ్యాపీని చూపించాలా? వాడు ఫుల్ పడుకునే మూడ్లో ఉన్న, వాడు రూమ్లో ఉన్నాడు. పేరు జరగగానే కుయ్యి అంటున్నాడు. నేను ఇక్కడ నుంచి దూరంగా చూపిస్తా. ఐ డోంట్ నో, షిఫ్ట్ చేస్తే. హ్యాపీగాడు చూపిమంటున్నారు రా నిన్ను. వాడు బజ్జుంటున్నాడు. అదిగో హ్యాపీ. హాయ్ బేబీ, డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్. హ్యాపీ, ఐ లవ్ యూ. హ్యాపీ. ఓకే బాయ్. మూలుగుతున్నాడు, వింటున్నా. గెట్ లాస్ట్ టైప్. వాడికి బెడ్షీట్ వేయాలి. సారీ, ఐ కమ్ ఇన్ సంథింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ అమేజింగ్ స్టార్ ఆరిఫ్. కల్కి వన్ వర్డ్ అబౌట్ మై హస్బెండ్. అన్ఫేర్ అండి. 1 word చెప్పమంటారేంటి? అది కూడా లొడలోడ వాగే నాలాంటి దాంతో 1 word ఎట్లా చెప్పాలి? అది కూడా మా ఆయన గురించి. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూ షో చేశాను, అందులో చెప్పాను. ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ అక్కడ మీకు కిక్ రాదు, అందుకే చూడండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు సే. హాయ్. థ్యాంక్ యూ నిఖిత అనుక్కు. నిక్కీ, ఓ షిట్, దట్స్, ఓ మై గాడ్, నిఖిత అనుక్కు మనం చదవబోతున్నాం. లైక్ ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్ళిపోయావు?
సో గుడ్ టు సీ యూ, బట్ అయ్యో వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడికో. హౌ ఆర్ యూ? సో నిఖిత ఇస్ మా మ్యూజిక్ చేసినప్పుడు వీ వర్ ఫెలో విజేస్. సో హ్యాపీ టు సీ యువర్ టెక్స్ట్. హౌ హ్యావ్ యూ బీన్? Text me if you have my number. I'm still on the same one. Okay. Action_king_. Happy to see you too. Thank you. ఈయనెవరు? మీనాక్షి శివేశ. అమ్మాయ మీరు? హూజ్ యువర్ లవరా? భలే అడుగుతున్నారు కదా మీరు. How many days it takes to shoot one episode of Jabardast? Bobby, are you serious? మీరు అందరూ ఒక ఎపిసోడ్కి చాలా రోజులు పడుతుంది అనుకున్నారా? సో సినిమాల్లో ఒక 3 నిమిషాల పాట అప్పుడప్పుడు 4 రోజులు, అప్పుడప్పుడు 7 రోజులు చేస్తారు. బట్ యు నో ద గ్రేట్ థింగ్ అబౌట్ టీవీ. ఓకే, లెట్స్ నౌ టాక్ అబౌట్ జబర్దస్త్ బికాజ్ అది వచ్చింది. మేము ఒక్కరోజు 2 ఎపిసోడ్స్, బిగినింగ్లో 3 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం. సో ఎవ్రీ థర్స్డే, 1 థర్స్డే మీరు చూసే ఒక ఎపిసోడ్ కుడ్ బి అవర్ 3rd ఎపిసోడ్, విచ్ మేము 2 చేసి అలసిపోయి ఉంటాం మేము అందరం, ఆల్ ద ఎంటైర్ టీమ్. బట్ స్టిల్ వి లుక్ యాజ్ ఇఫ్ దట్స్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. సో యా, వి డూ 2 ఎపిసోడ్స్ అ డే. చెప్పుకోవాలి మా కష్టం, లేకపోతే చాలామంది ఇలా ఆడిపోసుకుంటున్నారు ఫర్ నో రీజన్. యూ షుడ్ నో. నా నంబర్లో హర్షిత నాయుడు లాస్ట్ నెంబర్స్ పెడతావా? ఏంటి దేవా? హాయ్ సాయి కుమార్. థ్యాంక్ యూ కృష్ణ. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అడ్వాన్స్ విషెస్ మీకెందుకు చెప్తాను? పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను నేను. Who is this amazing Wonder Woman? Hema is saying, hi, my hubby loves your performance. Anta. Thank you to your hubby. And I love such wives who are so encouraging and so not those typical wives, you know. Should be inspiring and exemplary. ఇట్లా చూసారా, వాళ్ళ ఆయనకి నా పర్ఫార్మెన్స్ ఎంత ఇష్టం అని ఆవిడ చెప్తున్నారు. ఇలా కుళ్ళు కుతంత్రాలు లేకుండా. సో స్వీట్ హేమా. ఎస్, సింగపాక నవీన్ కుమార్ వితౌట్ మేకప్ అని అంత షాక్ ఏమీ లేదు. చూడండి, పిచ్చి పిచ్చిగా చేస్తున్నా కదా ఈరోజు నేను. వై డూ ఎక్స్పెక్ట్ ఇంట్లో కూడా మేకప్తో ఉంటామా నేను? మా అమ్మ ఇందాకే మంచిగా నూనెతో పునుగులు చేస్తే ఇన్ని మెక్కి కూర్చున్నా నేను లైవ్లో. నేను చేస్తున్న వెబ్ సిరీస్ నేమ్ ఇంకా తెలీదు. ఇట్స్ నాట్ ఎట్ టైటిల్. ఇట్స్ అ బైలింగ్వల్, తమిళ్ అండ్ తెలుగు. మొత్తానికి తమిళ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను నేను. హాయ్ శ్రీదేవి స్వీటీ. ఓకే, హాయ్. నాట్ ఆహా ఎట్. ఆహాలో కాదు. ఫీల్ సో బ్యాడ్. గౌతమ్ ఇస్ స్మార్ట్. ఒకటే విషయాన్ని 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్స్ టు దీస్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అండ్ అనవసరంగా వాళ్ళందరినీ వదిలేయాలి. సి, డోంట్ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ దట్ యూ సీ ఆన్ యూట్యూబ్ ఆర్ ద వెబ్సైట్స్. నో అఫెన్స్ అని కాదు, కానీ అనవసరంగా తప్పుదారి పట్టిస్తూ నన్ను పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళే పెట్టేశారు, వాళ్ళే తీసేశారు. మేము మాట్లాడుకోవడాలు కూడా జరగలేదు, వాటిలో పెట్టేశారు, తీసేశారు వాళ్ళే. సో అన్ఫార్చునేట్లీ యాజ్ ఆఫ్ నౌ వరకు ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ పుష్ప, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. బట్ బలవంతంగా దూర్చలేరు కదా. ఐ కీప్ టాకింగ్ టు సుకు సార్ అండ్ అమేజింగ్ ఉండే కదా అది. సో ఏమన్నా అనౌన్స్మెంట్స్ ఉంటే డైరెక్ట్లీ నాతో వస్తుంది. నేను ఆఫీషియల్గా లేదా ఏ వెబ్సైట్స్ చేసినా నేను రీట్వీట్ చేస్తాను దాన్ని కన్ఫర్మ్ చేస్తూ. అంతవరకు డోంట్ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ బై. ఓకే, హ్యాపీ మాట్లాడుతుందానా? యాక్చువల్లీ ఐ హ్యావ్ డన్ అ వీడియో. నా మీద కోపంగా ఉన్నాడు వాడు, తెలుసా? వాడు మొన్న
కిచెన్లోకి వచ్చేసి అన్ని కింద పడేసాడనమాట. చాలా అల్లరివాడు అయిపోయాడు. నేను తిట్టాను కొంచెం గట్టిగా, జస్ట్ లైక్ అ కిడ్. నో ఇట్లా ఇట్లా తిట్టాను కోపంగా. నా కోపమైన ఫేస్ చాలా భయంకరంగా ఉంటుంది, మీరు చూసారు కదా. సో వాడు నేను దగ్గరికి వెళ్తే అని భయపడతాడు. భయపడ్డాం అంటే అలిగాడు వాడి మొహం. వాడికి భయం ఉంటే మళ్ళీ ఎందుకు చేస్తాడు, సేమ్ రిపీట్ చేస్తాడు. కానీ సో మొత్తం పాయింట్ ఏంటంటే మా పెద్దోడితోటి తెగ కాన్వర్జేషన్స్ చేస్తూ ఉంటాడు. నేను దాన్ని షూట్ కూడా చేశాను. ఠీకే, ఐల్ పుట్ ఇట్ సమ్ టైమ్ సూన్. హాయ్ ఝాన్సీ జాన్, ఎందుకు రిప్లై ఇవ్వను? చూస్తే ఇస్తాను కదా, అందరికి ట్రై చేస్తున్నాను నేను. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ కేఆర్విపి. హాయ్ తిరుపతి బాబు నక్క. భలే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. కావాలని అడిగారా? సరదాకైతే ఓకే చెప్పేస్తాను, బట్ ఊరికే ఇఫ్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ దెన్ ఐ డోంట్ నో. ఎనీవే, క్వశ్చన్ ఏంటంటే తిరుపతిలో గుండు చేయించుకున్నారా ఎప్పుడైనా అని. లేదండి, నాకు తెలియనంత వరకు అయితే లేదు. ఐ థింక్ నా పుట్టింటికలు విజయవాడలో చేయించారు మా మమ్ డాడ్. నా గుండు ఫోటోలు ఇంటర్నెట్లో బాగానే ఉన్నాయే నా చిన్నప్పటివి. చాలాసేపు మాట్లాడుకున్నామా ఏంటి? బాయ్ చెప్పేనా? మా వాళ్ళు వస్తే చెప్దాం అనుకున్నా, అంతవరకు ఖాళీ. థ్యాంక్ యూ. ఆల్సో మనందరం ఇలా మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో తెలియదు కదా. మరి షార్ట్ అయిపోయింది కదా ఈసారి. ఇట్స్ ఓకే, ఇట్ విల్ గ్రో బ్యాక్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్. అదర్వైజ్ రిగ్రెట్స్ నాకు ఇష్టం లేదు, అరే చేయించుకోవాల్సింది అని. యూనో, say hi to my 18-month baby Mridula Prashanti. Hi Mridula Kutti, so cute. I can just imagine the toddler. Prashanti, I hope you're good and take care of both of yourselves. Postpartum stress is real and it's hands full. New mommy, congratulations and take care. Iddaru jagrattaga undandi, okay? సంజయ్ అంగారా, హౌ ఇస్ యువర్ మదర్ అని అడుగుతున్నారు. షీఈస్ గుడ్, థ్యాంక్ యూ. నిన్న యాక్చువల్లీ అమ్మకి హెడ్ ఏక్ అండ్ దగ్గు బాగా వచ్చేసరికి షీ వాజ్ సో టెన్స్డ్. నా దగ్గర ఉంది, బట్ దెన్ వీ టాక్ టు ద డాక్టర్ అండ్ షీఈస్ అవర్ ఫ్యామిలీ డాక్టర్ అండ్ షీ సెడ్ దట్ అమ్మ హిమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం అప్ డౌన్ అవ్వడం వల్ల అలా అవుతుంది, ఇట్స్ ఆల్ ఫైన్, కోవిడ్ సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పారు. యా, అనురాజ్ గుంట, యూ లుక్ లైక్ వెస్టర్న్ గర్ల్. ఎందుకు వెస్టర్న్ గర్ల్స్ అయితే నేను స్టైల్గా ఉంటారా, మనం ఉండకూడదా? నాకు చాలామంది యూ డోంట్ లుక్ లైక్ తెలుగు గర్ల్, యూ లుక్ లైక్ దట్ అంటే ఎలా ఉండాలి తెలుగు గర్ల్స్ అంటే? బాగుండకూడదా? నాకు మా పిల్లలు సౌండ్ వస్తుంది. వచ్చేసారు. హాయ్ బాయ్స్. Hi. 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 Hey, who's on your mask? I want to show. That's Happy and Buddy. oh, Shashi. Okay, these masks are from Studio Bustle again, customized. See. Hey, show me your mask. Who's that? उल्टा पहन रहा है तुम. Iron Man. And Mind and क्यों चुदा? Happy and Buddy. Hi. Hello. Happy and Eat, sleep, quarantine, repeat. Okay. How was your drive? बारिश వచ్చిందా? बंद है नेकलेस रोड पूरा रोड. घूम के तो आना एज इफ तुम लोग उतर नहीं. अच्छा रोड बंद है. ओके. ठीक है guys. Okay. I have to say bye to you now. Sometime again. ఇలాగే అంటారు లల్లి ఉంటుంది ఇట్లాగే. Okay. Thank you. It felt really good coming live and chatting up with you all after a long time. Sorry, చాలా మందికి ఆన్సర్ చేయలేకపోయాను. But sometimes why are you hiding? Okay, bye. Take care. Stay safe. Stay positive. Bye-bye. Spread love. Bye-bye. Take care. Spread Bye-bye. positivity. Bye-bye. Take care.
अरे जंगली फ्लो. Go wash your hands. So, did you use sanitizer? Go. Bye.